మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ ప్రేమగా అన్నం వడ్డించే చేతులు ప్రాణాలు తీస్తాయంటే అంతకంటే ఊహించడం చాలా కష్టం. హైదరాబాద్‌లోని మేడిపల్లిలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి ఘటన. భార్య భర్తను లేపేసింది. అశోక్, పూర్ణిమ ఇద్దరు దంపతులు. వాళ్ళకు కుమారుడు ఉన్నాడు 11 సంవత్సరాలు. అశోక్ లెక్చరర్ గా చేస్తున్నాడు. పూర్ణిమ ఇంట్లోనే ఒక ప్లే స్కూల్ పెట్టి నడిపిస్తుంది. సో ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక యువకుడు మహేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దాన్ని తెలుసుకున్నటువంటి భర్త సరే మందలించాడు. ఆ మందలించడంతోనే నువ్వు నన్ను మందలిస్తావా అని చెప్పేసి ఇక నీకు మూడింది, నిన్ను లేపేయాలనే ఉద్దేశంతో ఆమె ఫిక్స్ అయిపోయింది. అతనితో పట్టుకొని ఆ భర్తకు ఆ ప్రేమగా వడ్డించేటువంటి అన్నం పెట్టి దాంట్లో విషం కల్పిస్తుంది. ఆల్రెడీ అది నాకు తెలియదు. సో అది తిన్నటువంటి భర్త స్పృహ కోల్పోయిండు. ఇమ్మీడియట్ గా ఆమె ప్రియుణ్ణి పిలుచుకొని ఆ చేతులు పట్టుకొని ఊరేసి చంపారు. భార్యలు భర్తలను లేపేస్తున్నటువంటి గణాంకాలను చూస్తే షాక్ అయిపోతుంది. దేశంలో ఏం జరుగుతుంది, ఎంతమంది చనిపోయారు ఒకసారి చూద్దాం. 2020 నుండి 2024 మధ్య కాలంలో ఇండియాలో కుటుంబ సంబంధిత హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 28,000 నుండి 29,000 హత్యలు జరుగుతాయి. అందులో 10 నుండి 12% వివాహితర సంబంధాల కారణంగానే జరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 780 మందికి పైగా భర్తలు తమ భార్యల చేతుల్లో లేదా భార్యల ప్రియుల చేతుల్లో హతమయ్యారని చాలా లెక్కలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 2020 లాక్డౌన్ తర్వాత కుటుంబాల మధ్య గొడవలు, అనుమానాలు పెరిగాయి. చదువుకున్న వారు సైతం తమ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం పరాయి వ్యక్తి మోజుల్లో పడి భర్తను ఒక వస్తువుగా భావిస్తున్నారు. విడాకులు తీసుకుంటే సమాజం ఏమనుకుంటుందో అనే భయం కంటే భర్తను చంపేస్తే సాక్ష్యం దొరకదనే అతి తెలివితేటలు ప్రాణాలు తీస్తున్నాయి. కొంతమంది యూట్యూబులు, సోషల్ మీడియాలో చూసి ఇలాంటి తరహా ఘటనలు చేస్తూ ఉన్నారు. అయినా సరే తప్పించుకోలేరు అని తెలిసినా కానీ ఇలాంటివి ఎందుకు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి తప్పించుకుంటున్న వారు ఎంతమంది? అత్యాయత్నం నుండి ప్రాణాలతో బయటపడిన భర్తల సంఖ్య వేలల్లో ఉంది. కానీ పురుషులపై జరిగే హింసను నమోదు చేయడానికి మన దేశంలో ప్రత్యేకమైన జెండర్ న్యూట్రల్ చట్టాలు లేకపోవడంతోనే చాలా కేసులు సాధారణ గొడవలుగానే మిగిలిపోతున్నాయి. పరువు కోసం, పిల్లల కోసం వేధింపులను భరిస్తూ మౌనంగా ప్రాణాలు కోల్పోతున్న పురుషుల వేదన వర్ణనాతీతం. విద్యావంతులు పెరిగారు కానీ విచక్షణ తగ్గింది. ఆధునికత పెరిగింది కానీ నైతికత పడిపోయింది. నమ్మకం లేని చోట బంధం భారం అవుతుంది. కానీ ఆ భారం ఒక ప్రాణాన్ని బలి తీసుకోవడం మాత్రం క్షమించరాని నేరం. చట్టం తన పని తాను చేస్తుంది. కానీ ఆ పసిబిడ్డల కన్నీళ్లను సమాధానం ఏది? ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతం ఏది? నమ్మకాన్ని కాపాడుకుందాం, మనిషి ప్రాణాన్ని నిల్వనిద్దాం.